ఒక హాట్ టాపిక్గా మారింది. చూద్దాం మరి ఎవరు దానికి సంబంధించి ఎప్పుడు వస్తుందో అప్డేటు. ఇట్లా ఉంటే గోషమాల్ పంచాయతీ నడుస్తూనే ఉంది, రోజుకో వార్త. రాజా సింగ్ కంటే నాకే ఎక్కువ ఓట్లు వస్తే ఆయన వివాదాలు చేయడం తప్ప ఏం చేస్తాడు, ఆయనకు ఏం తెలియదు అని చెప్పేసి మాధవీలత అన్న మాటలని గోషమాల్ పార్టీ కార్యకర్తలు రాజాసింగ్ ఆన్సర్లు కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసిండు, పార్టీ ఆమోదించింది, కానీ ఆయన అనుచరులు ఇంకా పార్టీలోనే ఉన్నారు. పార్టీలోనే ఉంటూ ఏమన్నారు మాధవీలత వ్యాఖ్యల మీద అంటే, ఆమె వేసే వ్యాఖ్యలు ఓటు బ్యాంకు మీద దెబ్బతీస్తాయి, రాజాసింగ్ను చూసే పువ్వు గుర్తు కోటేస్తారు, రాజాసింగ్ మీద కామెంట్లు చేస్తే బీజేపీ గుర్తుకు ఓటేసే వాళ్ళు కూడా వెనకడిగేస్తారు, మాధవీలత మాకు వద్దే వద్దు, గోషమాల్ కాన్స్టిట్యున్సీకి మాధవీలత వద్దే వద్దు, ఆమె పార్టీకి దెబ్బతీస్తుందని చెప్పేసి కొంతమంది రాజాసింగ్ అనుచరులు కావచ్చు, గోషమాల్ బీజేపీ లీడర్లు కావచ్చు అధిష్టానానికి ఒక ఫిర్యాదు చేశారు. నిజంగా కూడా మాధవీలత వద్దా, గోషమాల్కి వద్దా, బీజేపీకి వద్దా, ఎందుకు వద్దా అంటారని చిన్న డిస్కషన్ చేద్దాం, చిన్నగా ఆలోచన చేయండి మీరు కూడా. మాధవీలత అంటే ఎంపీగా పోటీ చేసి ఎలక్షన్స్ టైం నుంచి కొంత యాక్టివ్గా, ఎలక్షన్ ముందుకు ఆమె ఎవరో తెలియదు, ఒక సమాజ సేవ చేసిందని చెప్తారు, వైద్యురాలుగా సేవలు అందించిందని చెప్తారు, కరోనా సమయంలో విస్తృతంగా ఏమంటారు పేదలకు సాయం చేసిందని చెప్తారు. అవన్నీ పక్కన పెడితే బీజేపీ ఎంపీ అభ్యర్థిగానే ఆమె పరిచయం అయింది, కొంత హల్చల్ చేస్తుడు ఆ రాజకీయంలో, ఆ బీజేపీ రాజకీయాలను నుంట పట్టించుకొని తల మైండ్కి ఎక్కించుకొని ఆ రకంగా ఆమె చేసే ప్రవర్తన వల్ల సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, జనాలు కావచ్చు టక్కున ఒక వైరల్ అయితే అయింది, ఫేమ్ అయితే అయింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జరిగిన కొన్ని కారణాలు కావచ్చు, కొన్ని పరిణామాలు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఆమె అప్పుడప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. శ్రీరామనవమి శోభయాత్రలో కావచ్చు, హనుమాన్ శోభయాత్రలో కావచ్చు, మసీదులు నిలబడకాడ ఇట్లా బాణం వేయడం, పతంగి దింపడం లాంటి చర్యలు, కొంత కవ్వించే చర్యలు కొంత క్యాడర్లో ఇది నింపినాయని చెప్పొచ్చు. అయితే గోషమాల్లో రాజాసింగ్ మొన్నటి పార్టీ అధ్యక్ష పదవి విషయంలో పార్టీతోటి డిఫర్ అయ్యి పార్టీకి రాజీనామా చేసి పార్టీ ఆ రాజీనామాను ఆమోదించి ఇక నీకు నీ రాజీనామాను ఆమోదిస్తున్నా మా పార్టీకి వెళ్ళి బయటకు పోతానో ఇక పో అని ఏదైతే బీజేపీ అధిష్టానము నిర్ణయం తీసుకుందో, ఆ తర్వాత మరి గోషమాల్కి ఒక ఈయన రాజాసింగ్ పోతే పార్టీ అట్లా గోషమాల్ నియోజకవర్గం వదిలేదు కదా, అక్కడ ఓటు బ్యాంక్ ఉంది కదా, అది సిట్టింగ్ స్థానం కదా, మరి దాని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఈ ఫైరింగ్ ఇదంతా ఉంది. ఓల్డ్ సిటీలో కొంత అది చేయగల, దాని ఏమంటారు ట్యాకిల్ చేయగల, రాజకీయం చేయగల కొన్ని ఆమె చేష్టలతోటి కావచ్చు, మాటలతోటి కావచ్చు, అండ్ మీడియాలో కూడా కొంత బజ్ ఉంది. కాబట్టి మాధవీలతను గోషమాల్కు పంపిద్దాం అనుకున్నారు. పంపించిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆడ మొదలైనవి. నిజంగా మాధవీలతను బీజేపీ వ్యతిరేకిస్తుందా, గోషమాల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారా, రాజాసింగ్ అనుచరులు వ్యతిరేకిస్తున్నారా? కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసి మాట్లాడుకుంటే మాధవీలత గోషమాల్లో పనిచేయడం, గోషమాల్లో నిలబడడం, గోషమాల్లో ఆ పార్టీ కోసం పనిచేయడం అనేది పార్టీ కార్యకర్తలు కాదు, ప్రజలు కాదు, పార్టీ నాయకులు కాదు, రాజాసింగ్ అనుచరులే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే మహిళ ఈజీగా చొచ్చుకుపోగల స్పీడ్ ఉంది ఆమె దగ్గర, కొంత ఏమంటారు పార్టీ లైన్ ఏదైతే ఉందో ఆ రకంగా కొంత ఇది చేయగలదు. హిందూ ముస్లిం రాజకీయాలకు సంబంధించి కూడా ఆమె కొంత చేయగలదు. రాజాసింగ్ను మెల్లగా ఆమె కనుక పార్టీ సపోర్టు ఫుల్గా పార్టీకి సపోర్ట్ నిలబడితే రాజాసింగ్ను మరిపించగలదు. అట్లాంటి యాటిట్యూడ్ కావచ్చు, అట్లాంటి యాక్టివిటీస్ కావచ్చు ఆమె చేయగలదు. దాంతోపాటు మహిళ ఇటు మహిళలను ఆకట్టుకోవడం విషయంలో కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాల్లో కొంత యాక్టివ్గా ఉంటుంది. ఇంకా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది, ఉర్దూ స్పష్టంగా మాట్లాడుతుంది, హిందీ స్పష్టంగా మాట్లాడుతుంది. కొన్ని ఏరియాల్లో ముస్లింల కోసం కూడా పనిచేసినట్టుగా ఆమె పలుసార్లు చెప్పుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఆమెకు ప్లస్ పాయింట్లు. ఆమె కనుక ఈ ప్లస్ పాయింట్లతోటి గోషమాల్ నియోజకవర్గంలో పనిచేస్తే రాజాసింగ్కు పెద్ద దెబ్బ పడుతుందని చెప్పొచ్చు. అందుకే రాజాసింగ్ అనుచరులు బీజేపీ నాయకుల పేరుతోని మాధవీలత మాకు వద్దు అని చెప్తున్నారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతున్నది. చూస్తలకి విషయం చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. దీన్ని రాజాసింగ్ కూడా ఇప్పటికే పార్టీకి డిఫర్ అయినప్పుడు కూడా ఆయన కూడా కొంత ఏమంటారు పునరాలోచనలు పడ్డారు. అరే తొందరపడి లెటర్ ఇచ్చిందా, తొందరపడి పార్టీకి రాజీనామా చేసిందా అనుకుంటా ఉన్నారు. ఆయనతో పాటు నిత్యం ఆయన పక్కనుండే కొంతమంది పేర్లు ఎందుకు కానీ మనతో మాట్లాడారు. నేను మాట్లాడిన సందర్భంలో ఏంది మరి ఏమైనా వేరే పార్టీలకు పోతున్నాడా ఏంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో అనవసరంగా తొందరపడి పార్టీకి రాజీనామా లెటర్ ఇచ్చిన కొన్ని రోజులు ఆగేది ఉండే, ఈ పార్టీలో ఉండి ఫైట్ చేసేది ఉండే అని చెప్పేసి ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడట. సో ఇప్పుడు రాజాసింగ్ కూడా ఆయనక ముందు ఆడుతున్నాడు, ఎందుకు లెటర్ ఇచ్చినా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. కాబట్టి
ఇప్పుడు ఆయనకు పార్టీ సపోర్ట్ ఉండదు. పార్టీ సపోర్ట్ ఎమ్మెల్యే ఇంకైనా 3 ఏళ్ళు ఉంటాడు. ఎలక్షన్ సమయం వచ్చినానికి ఎప్పుడు ఎక్కడ ఏమంటారు ఆ పతంగి ఎప్పుడు ఎక్కడ ఇదవుతుందో, పతంగి అంటే ఎంఐఎం అని కాదు, ఎప్పుడు పతంగి ఉడాయిస్తుందో ఎప్పుడు చిడాయిస్తుందో తెలియదు కదా. సో అట్లా జరిగే అవకాశం ఉంది కాబట్టి రాజాసింగ్ కూడా ఆలోచిస్తున్నాడు. అందుకే మాధవీలతను ఎంటర్ కాకుండా ఉండేందుకు తన అనుచరులని తన దగ్గరగా ఉండే ఆ బీజేపీ నాయకులు ఎవరైతే ఇన్నేళ్ళు ఆయనతో కలిసి పనిచేస్తారో, ఆయన క్యాడర్ ఏదైతుందో వాళ్ళని కొంచెం అంటే గోషమాలు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు మాధవీలతను యాక్సెప్ట్ చేయలేదు అనేది ఒక బజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. సో మరి పార్టీ ఏం చేస్తుంది, మరి పార్టీ సీరియస్గా ఉందని చెప్పేసి ఇక్కడ వార్తలు వస్తున్నాయి. కానీ పార్టీ ఇవన్నీ ఆలోచించే మాధవీలతను రంగంలో దింపింది. మరి ఇప్పుడు వెనకకు పోతుందా ముందలకే పోతుందా అనేది చూడాలి.